బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన 2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేసి కబ్జా చేయడానికి ఒక కేటుగాళ్ల ముఠా స్కెచ్ వేయడం సంచలనం రేపుతోంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రఘురామకృష్ణంరాజు 1989లోనే విశాఖపట్నంలోని ప్రైమ్ ఏరియా అయిన మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని చట్టపరంగా కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 2 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఈ ఖరీదైన స్థలం ఖాళీగా ఉండడాన్ని గమనించిన కొందరు భూ మాఫియా కేటుగాళ్లు రఘురామకృష్ణంరాజు సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. అంతేకాదు ఆ నకిలీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని ఒకరి నుంచి ఒకరికి మార్చి యాజమాన్య బదిలీ కూడా చేసేశారు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంతా సైలెంట్ గా సాగిపోయినా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అసలు విషయం బయటపడింది. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు యత్నించారు. దీన్ని గమనించిన రఘురామకృష్ణంరాజు స్నేహితుడు ఆయనకు సమాచారం అందించారు. రఘురామ ఒరిజినల్ పత్రాలను సదరు ముఠా చూపిస్తున్న నకిలీ కాగితాలను లీగల్ గా వెరిఫై చేయించగా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని నొక్కేయాలని చూసిన వ్యవహారం బయటపడింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారితో పాటు ఆ ఫోర్జరీ కథను వెనుక నుంచి నడిపించిన అందరిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ప్రతినిధులు వైజాగ్ పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పిఎం పాలెం పోలీసులు జూన్ 20న అధికారికంగా కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఈ భూ వివాదం అసలు ఎప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది? గుడ్ మార్నింగ్ అందరిగా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ చెందిన స్థలానికి సంబంధించి కబ్జా ప్రయత్నం జరిగింది. ఆ ఫోర్జరీ సంతకాలతో ఏదేచ్గా నకిలీ రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే ఆయన స్థలంలోనే నిర్మాణాలు ప్రారంభించే క్రమంలో ఈ కబ్జా పర్వం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి. డాక్యుమెంట్ పరిశీలన చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. ఆ ప్రముఖ ప్రాంతం అంటే బియ్యంపాలెం ప్రాంతంలో ఒక ప్రముఖ వ్యక్తి సంబంధించిన ఈ కబ్జా వ్యవహారం కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారినట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు సైట్నే ఏకంగా ఫోర్జరీ చేసి ఈ విధంగా ల్యాండ్ గ్రాబింగ్ చేయడంతో పాటు ఒక నిర్మాణం చేపట్టడం కూడా సిద్ధమవుతుందంటే ఏ విధంగా ఈ భూ ఆక్రమణ జరుగుతున్నాయని మనం పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణకి చెందిన 2 కోట్లు విలువ చేసే స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసింది కూడా ఒక ముఠ ప్రయత్నించడం కూడా సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా విశాఖలోని మెయిన్ ఇప్పుడు ఏరియాగా అంటే ఐటీ సెక్టర్ దగ్గరలో ఉన్న మధురవాడ ప్రాంతం అంటే మధురవాడ ఎండాడ ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్గర ఐటీ సెక్టర్ అంతా కూడా ఆ ప్రాంతం ఉంది. ఐటీ నిర్మాణాలు కావచ్చు, ఇప్పుడు ఐటీ సంబంధించి ఇండస్ట్రీ అంతా కూడా ఎండాడ మధురవాడ ప్రాంతాల్లోనే ఎక్కువగా నెలకొల్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మధురవాడ చాలా విలువైన భూములుగా ఇప్పుడు విశాఖలోనే మంచి స్థానంలో మధురవాడ, పియ్యంపాలెం ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎండాడ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా డిమాండ్ ఉన్న ప్రాంతం. ఈ నేపథ్యంలో దాదాపు 2 కోట్లు విలువ చేసే స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి ఈ స్థలాన్ని కబ్జా చేసింది కూడా ముఠ ప్రయత్నించినట్టు కూడా ఈ విషయం తెలియగానే ఒక సంచలనంగా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి 1989లోనే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు 1989లోనే మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని అయితే కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం మార్కెట్ విలువ ఈ రోజు ఉన్న మార్కెట్ విలువ కూడా అది దాదాపు 2 కోట్ల పైనే ఉంటుంది. అయితే ఈ విలువైన స్థలాన్ని కొందరు కేటుగారు అయితే రఘురామకృష్ణరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతోనే సదరు స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరు బదిలీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ ఏరు గత నెలలో మే 25, 26 తేదీలో కొందరు వ్యక్తులు అయితే ఆ స్థలంలోనికి చొరబడి చుట్టూ కాంపౌండ్ వేర్ నిర్మించేందుకు కూడా ప్రయత్నించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న రఘురామకృష్ణరాజు స్నేహితుడి విషయాన్ని గమనించి తక్షణమే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణకి అలర్ట్ అవ్వడంతో పాటు అయితే తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లు అదేవిధంగా ఆ సదరు వ్యక్తి చూపిస్తున్న కాగితాలను పూర్తి స్థాయిలో పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అప్పుడు ఫోర్జరీ సంతకాలు చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించని కూడా అప్పుడు పూర్తి స్థాయిలో రఘురామకృష్ణకి తెలివింటే వెంటనే ఒకటొకట్లా దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఏ విధంగా ఫోర్జరీ చేశారు, నకిలీ రిజిస్ట్రేషన్ ఫోర్జరీ సంతకాలు చేసేదే కాకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు దాని మీద కూడా ఏ విధంగా ఆ భూమిని కాజేయాలో చూసారో పూర్తిగా దాంతోపాటు తన స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించే వారితో పాటు కూడా ఫోర్జరీ ఉన్న ఎవరైతే ఫోర్జరీ చేస్తారో దాని అనుకున్న దోషాన్ని కూడా పూర్తిగా కఠిన చర్య తీసుకోవాలని కోర్టు కూడా రఘురామకృష్ణ అయితే పిఎం పాలెం విశాఖపట్నం పిఎం పాలెం ఆ పోలీసులు కూడా లెటర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు ఆధారంగా మొన్న 20వ తేదీన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఏ విధంగా ప్రముఖుల భూమి ఈ విధంగా కబ్జా అవ్వడం కూడా విశాఖలో హాట్ టాపిక్ మారింది. రైట్ దుర్గా ప్రసాద్, ఈ వ్యవహారంలో ఎంతమంది నిందితులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారా? ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇది కూడా వెలుగులోకి కేసు మొన్న 20వ తేదీన నమోదైనప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఇది పూర్తి స్థాయిలో వెలుగులోకి రాని పరిస్థితి. ఇప్పుడిప్పుడే దీని సమాచారం నిన్న రాత్రి నుంచే పూర్తి స్థాయిలో బయటకు పోలీసుల ద్వారా వేరే ఇన్ఫర్మేషన్ ద్వారా బయటకు రావడం జరిగింది. అప్పుడు పోలీసులు ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కూడా స్పీడ్ అయ్యారు. ఎందుకంటే ఫోర్జరీ చేయడం ఒక ఎత్తు, రిజిస్ట్రేషన్ పరం డాక్యుమెంట్ చేసి ఇంకొక డాక్యుమెంట్ చేసి మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్లు కూడా ఫోర్జరీ సంతకాలు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ విధంగా ఈ అధికారులు దీంట్లో ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కూడా ఈ సైట్ ఎవరిది, ఇది ఫోర్జరీ జరిగిందా, ఇది ఒరిజినల్ లేదా, అసలు ఫేక్ డాక్యుమెంట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో పూర్తిలో అధికారులు కూడా పునఃపరిశీలించుకుని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం, అది కూడా డిప్యూటీ స్పీకర్ హోదా సైట్ ఏ విధంగా చేయడం అంటే ఒక చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన అధికారులు కూడా మొత్తం కేసు దర్యాప్తు చేసి మొత్తం అరెస్ట్ చేసే అవకాశం ప్రస్తుతం ఏకైతే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ.